హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మజ్లిస్ పార్టీ సర్వాధినేత, అదే పతంగి పార్టీ అధినేత, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మారిపోయారా? తన ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చేసుకున్నారా? అలాగే అనిపిస్తుంది. మజ్లిస్ పార్టీ రాజకీయాన్ని చూస్తే, మజ్లిస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేసిన సరళిని చూస్తే మజ్లిస్ పార్టీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు బీజేపీ అభ్యర్థి మాధవిలత రోజు రోజుకు సవాల్ విసురుతూ హిందూ ఓట్లను ఏకం చేస్తున్న తరుణంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని అనుకుంటున్నారేమో. ఆయన కూడా తన వ్యవహార శైలిని, తన ప్రచార శైలిని పూర్తిగా మార్చేశారు. ధీటుగా తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. కాకపోతే ఆయన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలనే మాత్రం కాదు, ఇప్పుడు హిందువులను నమ్ముకుంటున్నారు. హిందూ బస్తీల్లోకి ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. అంటే అసద్ భయ్యాలో మార్పు వచ్చింది, మజ్లిస్ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు మజ్లిస్ పార్టీ పాత బస్తీలో సెక్యులర్ పార్టీగా కనిపిస్తోంది. ఒకవైపు ముస్లింలలో ప్రచారం కొనసాగిస్తూ హిందూ బస్తీల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తోంది. అసలు అసద్ భాయ్లో ఆ మార్పు ఎందుకు వచ్చింది? అసద్ భాయ్ మామూలుగా ఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా హిందూ బస్తీల వైపు వెళ్తుంటారు. కొత్త విషయం ఎంత మాత్రం కాదు. పాత బస్తీ ముస్లిం ప్రాంతాల్లో ఉన్న పక్కనున్న హిందువులను కూడా పలకరిస్తుంటారు, ఓట్లు అడుగుతుంటారు. కానీ ఈసారి వైఖరి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అసద్ భాయ్ పూర్తిగా మారినట్టే కనిపిస్తుంది. ఆయన ప్రచారం హిందూ బస్తీలలో కూడా కొనసాగుతుంది, హిందూ వాడల్లో కూడా కొనసాగుతుంది. ఒకవైపు ముస్లిం ఓటు బ్యాంకును పదిలపరుచుకుంటూనే ఆయన హిందూ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందుకు తగినట్లుగానే హిందువుల్లో కూడా ఆయనకు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే అసద్ భాయ్ ఎందుకు మారారు? తగ్గిపోయిన మెజారిటీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న మజ్లిస్ పార్టీ మెజారిటీని పరిశీలిస్తే 1,00,000 ఓట్లకు పైగా మజ్లిస్ పార్టీకి మెజారిటీ తగ్గిపోయింది. ఒకవైపు మాధవిలత సవాల్, మరోవైపు గతంలో తగ్గిన మెజారిటీ. ఇవన్నీ చూసి అసద్ భాయ్లో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో అరుదైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముస్లిం ప్రాంతాల్లో దూకుడుగా ప్రచారం చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ హిందూ ప్రాంతాల్లో కూడా అంతే సంయమనంగా, అంతే తలవంచి ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ఓటర్లే కాదు, హిందూ ఓటర్లు కూడా తనకు కావాలంటూ ఆయన హిందువులను కలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మలక్పేటలో కొంతమంది పురోహితులు, స్థానిక హిందువులు ఆయనకు సన్మానం చేయడం హైదరాబాద్ రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం అని చెప్పొచ్చు. ఆయనకు అక్కడి హిందువులు బాసటగా నిలిచారు. అనేక మంది పూలదండలు వేసి శాలువాలు కప్పి అసదుద్దీన్ ఓవైసీని సత్కరించారు. ఈ దృశ్యం హైదరాబాద్ రాజకీయాల్లో నో డౌట్ నిస్సందేహంగా అరుదైన దృశ్యమే. ఇది మజ్లిస్ పార్టీలో మరొక ఊపు తీసుకొచ్చింది. తమకు హిందువులు కూడా సపోర్ట్గా నిలుస్తున్నారన్న ఉత్సాహం మజ్లిస్ క్యాడర్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అసదుద్దీన్ ఓవైసీ వ్యూహంలో భాగమే. ఆయన హిందువుల అభిమానాన్ని చూరగొనేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ టార్గెట్ ఒకటే, ముస్లిం ఓట్ల శాతాన్ని పెంచుకోవాలి, మెజార్టీ పెంచుకోవాలి. గతంలో 1,00,000 ఓట్ల మెజార్టీ తగ్గింది. ఈసారి ఆ మైనస్ను ప్లస్గా మార్చుకోవాలి. ముస్లింలందరూ విధిగా బయటకు వచ్చి పోలింగ్ రోజు ఓటు వేయాలని పిలుపునిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ హిందూ ఓటర్లలో కూడా అంతే కృషి చేస్తున్నారు, అంతే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు తమ వెంటే ఉన్నారని నమ్ముతున్న ఓవైసీ ఆ వర్గాలను ఆకట్టుకునేందుకు అన్ని బస్తీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చంద్రాయన్ గుట్టలో అనేక మంది హిందూ ఓటర్లకు ఇప్పటికీ మజ్లిస్ నేతలు టచ్లోకి వెళ్ళిపోయారట. వారంతా మజ్లిస్కే ఓటేస్తామని ఆ పార్టీ కార్యకర్తలకు, క్యాడర్కు హామీ ఇచ్చారట. అంటే మజ్లిస్ కార్యకర్తలు ముస్లిం బస్తీలోనే కాదు, హిందూ బస్తీలో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు, ఓటర్లను కలుస్తున్నారు, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అంటే హిందూ ఓటర్ల పునరేకీకరణ చేస్తున్న మాధవిలతకు ఇది ఖచ్చితంగా ఒక సవాల్ వంటిదే. అంటే భయ్యా నిజంగా మారిపోయారా? కొన్ని మీడియా పత్రికల్లో వస్తున్నట్టుగా భయ్యా భయపడిపోయారా? మాధవిలతకు హిందువులంతా వన్ సైడ్గా ఓటేస్తే ఒకవేళ తన మెజార్టీ తగ్గితే ఓటమి తప్పదని భయ్యా ఆలోచనలో పడ్డారా? అందుకే మాధవిలత ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టేద్దామని భయ్యా ప్లాన్ వేశారా? చూస్తే అదే అనిపిస్తుంది. ఒకవైపు ముస్లింల ఓట్ల శాతాన్ని పెంచుకునే కృషి చేస్తూనే
హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు భయ్యా బాగా కృషి చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీలో ఈ మార్పుకు సంకేతం. ప్రశంసించాల్సిన విషయమే. హిందూ ముస్లింల ఐక్యత మంచిదే, కానీ భయ్యా ఓటమి భయంతో అలా చేశారా అని ఒక చర్చ కూడా కొనసాగుతోంది. ఎందుకంటే మాధవిలత గట్టిగా సవాల్ విసురుతున్నారు. ఆమె బలమైన ప్రత్యర్థిగా నిలిచారు. అసలు ఆమె సమస్య కాదని చెప్తున్న మజ్లిస్ కార్యకర్తలు ఖచ్చితంగా మాధవిలత ముందు గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. ఇదే కారణంగా ముస్లిం ఓట్లతో పాటు హిందూ ఓట్లను కొల్లగొట్టాలని అసద్ భయ్యా విశేషంగా కృషి చేస్తున్నారు.